వీడియో సీక్రెట్ రూమ్ అయితే మీకు నచ్చినట్టయితే పార్ట్ కూడా దీనికైతే ట్రై చేస్తాం. ఈ వీడియో పైన ఒక 10 లైక్స్ అయితే కంప్లీట్ అయితే పారిపోతున్నాయి అన్ని. గాయస్ మన దగ్గరికి అయితే వచ్చేసిండు, చెట్టు కింద అయితుండు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బబ్లు ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈ రోజు జీవీలో అయితే సీక్రెట్ రూమ్ అయితే తయారైతే చేయబోతున్నాం. గైస్ మన ఛానల్ అయితే ఇప్పటివరకు అయితే హైడ్ అండ్ సీక్ అయితే గేమ్స్ అయితే ఎప్పుడైతే ఆడలేము, కానీ ఈ రోజు జీవీలో అయితే ఒక సీక్రెట్ రూమ్ అయితే తయారు చేసి మేమైతే గేమ్ అయితే ఆడబోతున్నాం. గైస్ మెయిన్ గా మన ఛానల్ అయితే చూసుకున్నట్టయితే సీక్రెట్ రూమ్ అయితే శివ అయితే దాక్కుని ఒక సీక్రెట్ రూమ్ అయితే ఇక్కడ తయారైతే చేసుకుంటాడు. నేనైతే సీక్రెట్ రూమ్ కి ఒక 30 minutes అయితే టైం అయితే ఇస్తాను. ఆ 30 minutes అయితే దూరం అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ శివ అయితే ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ చూసుకున్నట్టయితే ఒక రూమ్ అయితే చేసుకుంటాడు. ఆ రూమ్ కి అయితే నేను ఒక 30 minutes అయితే చేసుకుంటాడు కదా. చేసుకున్న తర్వాతనే అయితే ఒక 20 minutes అయితే నేనైతే వెతకాల్సి వస్తుంది. ఓలా నేనైతే వెతకలేకపోతే నేనైతే ఓడిపోయినట్టు, శివ అయితే గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకి ఏదో ఒక ప్రైజ్ మనీ ఉంటుంది కాబట్టి లాస్ట్ లో ఏదైనా ఒక ఐటెం అయితే ఇద్దాము. ఇప్పుడు లేట్ చేయకుండా సీక్రెట్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఆ వీడియో లైక్ చేసుకోండి, మరియు ఛానల్ కొత్త తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు ముందుగా అయితే నేనైతే బైక్ తాళాలు ఉన్నాయి నా దగ్గరనే. ఇప్పుడు బండి చేసుకొని అయితే అక్కడ దూరం అయితే వెళ్ళిపోతా. శివ ఎక్కడైనా చూసుకొని వాని ఇష్టం ఏమని చేసుకోక సీక్రెట్ రూమ్ ఎక్కడ తీసి తయారైతే చేసుకోవాలి. వాడు 20 minutes వాళ్ళ వెతకకపోతే లూజర్ నేనే, విన్నర్ ఆయననే. ఇప్పుడు లేట్ చేయకుండా లొకేషన్ అయితే వెళ్ళిపోతున్నాం పదండి. బాబు జాగ్రత్త, రెడీ ఉండు, దొరకను. దొరుకుతావురా నా చేతిలో. చూద్దాం. లూజర్ నువ్వే అయితే చూడు. పోయిన వీడియోలో చెల్లర ముంచిన, ఈసారి వాగులో ముంచుతా. చూద్దాం కానీ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. ఇక సీక్రెట్ రూమ్ మంచి తయారు చేసుకో, దొరకక నాకైతే. టైం చూసుకున్నట్టయితే 11:30 అవుతుంది కదా. 11:45 వస్తుంది కరెక్ట్గా. అప్పట్లో కూడా నువ్వు ఎక్కడైనా సీక్రెట్ రూమ్ ఎక్కడైనా తయారు చేసుకో, వచ్చేసి అప్పటిక 20 minutes టైం పెట్టుకొని నేను వెతకమంటా. వెళ్ళిపో నువ్వు ఫస్ట్. సరే వెళ్ళిపోతున్నాను. గాయస్ ఇప్పుడు అన్న అయితే వెళ్ళిపోయిండు. సో మనం ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూసుకోవాలి. అటు వెళ్ళిపోయిండు కానీ సీక్రెట్ రూమ్ అని చెప్పిండు, కానీ సీక్రెట్ రూమ్ చేసుకోకుండా మనం మాత్రం ఏం చేద్దామంటే ఒక చెట్టుకి కూర్చుందాం. అండ్ సీక్రెట్ రూమ్ క్రియేట్ చేసుకున్నట్లు 2-3 చెట్లు అయితే పీక్ పడేద్దాం. సో చూసేద్దాం మనం ఎటు వెళ్దాం, ఏ చెట్టు ఎక్కుదామని ఆలోచిస్తున్నా. చెట్లు అయితే బాగానే ఉన్నాయి గాయస్. గాయస్ ఇప్పుడైతే నేను ప్రజెంట్ లొకేషన్ నుంచి అయితే ఇక్కడ బయటకు అయితే వచ్చాను. చాలా దూరం అయితే వచ్చాను. మనోడైతే సీక్రెట్ రూమ్ తయారు చేసుకుని అయితే చూసుకుంటాను అనుకుంటా. ఇక్కడ నుంచి అయితే నాకు ఆ లొకేషన్ అయితే కనిపించదు. నేను ఒక 15 minutes అయితే ఉండైతే వన్ ప్లేస్ కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే ఇక్కడ కూర్చొని అయితే కొంచెం టైం పాస్ అయితే చేయాలి. వానికి ఫోన్ చేసిన తర్వాత నేనైతే వాని దగ్గరికి అయితే వెళ్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇట్లుంది, ఇదంతా రెడీ అవుతుంది. సో గుబ్బురుగా కూడా చెట్లు బాగానే ఉన్నాయి గాయస్. మనం అటొద్దు, ఇటు వెళ్దాంలే. మన చింటూ బ్రో కూడా వెళ్తున్నాం. చింటూ అరే ఆగురే, వాడైతే వెళ్ళిపోయాడు. ఇక 1 minute అయితే ఎట్లా కొద్దిగా అయితే టైం స్పెండ్ చేయాలి మనం. చెట్టు ఎక్కినట్లు వేద్దాం, ఇవన్నీ వీకేద్దాం. ఇవన్నీ వీకి మనం ఇప్పుడు ఈ చెట్టు ఎక్కినట్లు చేద్దాం. ఇవన్నీ వీకి ఏడేద్దాం. వాడు చూసి ఆవిడ ఇన్నే ఉండ అనుకుంటాడు. వీకేసినట్లు ఉండాలన్నమాట. గడ్డి వీకేసినట్లు ఉంటే ఏమనుకుంటాడు అంటే వాడు ఇక్కడ ఎక్కడ ఉండాలని అనుకుంటాడు. సో మనం ఇట్లా తీసి ఇట్లా అయితే వేసేద్దాం. ఇవన్నిటిని ఇట్లా వీకేద్దాం. చాలు. ఇక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు అయితే మనం ఎక్కబోతున్నాం. ఇదంతా వాడు అనుకోవాలి ఆవిడ ఇట్టే ఉన్నాడు అనేసి. కాకపోతే మనం ఆపోజిట్ ఉండి మనం వాడు ఏమేమి చేస్తాడు, ఎక్కడెక్కడ తిరుగుతాడు అని చూద్దాం. చెట్టు అయితే గుబురు అవుతుంది. నాకు వెళ్ళాలంటేనే భయం అవుతుంది. మీరు చెట్టు చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ ఉంది చెట్టు. దాని దగ్గర మీరు చూడవచ్చు చాలా గడ్డి అయితే పోవాలంటే భయం అవుతుంది గైస్, చాలా భయం అవుతుంది. చెట్టు చూడడానికి కూడా చాలా అంటే చాలా డేంజర్ ఉంది గైస్. మనం చెట్టు కిందకి అయితే వచ్చేసినాం. చెట్టు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా భయంకరంగా అయితే ఉంది. మేబీ మరి చెట్టు కూడా ఇట్లా ఉండకపోవచ్చు. ఇదైతే అట్లుంది. మరి లేట్ చేయకుండా మనం చెట్టు మీదకి అయితే ఎక్కుదాం. చూద్దాం మన బ్రో ఏమేం చేస్తాడో. ప్రజెంట్ అయితే ఇప్పుడు లొకేషన్ కి అయితే వచ్చి ఒక 5 నిమిషాలు అయితే ఉంది. ఈ 5 నిమిషాల్లో కూడా అట్లయితే వాడైతే సీక్రెట్ రూమ్ అయితే కొంచెం తయారు చేసుకోవచ్చు. ఇంకా 10 minutes అయితే ఉందాము. 10 minutes అయిపోయిన తర్వాత వెళ్దాము. అప్పటిదప్పుడు ఏదో ఒక దాంతో టైం పాస్ చేసుకుంటూ వస్తాం. ఫోన్ అయితే ఒకటే ఉంది అంత రికార్డ్ చేసుకోవడానికి. ఏదో ఒక టైం పాస్ చేసుకుంటూ వస్తాం. అప్పటిదాకా అడవి పందులు తెలుసుగా గైస్, అడవి పందులు ఉంటాయి ఇక్కడ.
మనం బ్రోని అయితే చూసుకున్నట్టయితే బ్రో ఎటేటుండో చూసుకుందాం. చెట్టు అయితే ఎక్కుతున్నా. చెట్టు ఎక్కడానికి కూడా చాలా భయం అవుతుంది గైస్. ఇది ఎప్పుడు జారుతుందో కూడా తెలీదు. బట్ వీ హ్యావ్ టు ట్రై రైట్. ఎక్కుతున్నా చెట్టు అయితే. ఇది ఓకే గైస్, మనకి వాడు కనిపించకుండా అయితే మంచి పొజిషన్ ఇది. చూసుకున్నట్టయితే చుట్టూ చెట్లు అయితే ఉన్నాయి, మనకి ఆకులు అడ్డంగా ఉన్నాయి. ఇక్కడ పైనకి కూడా పైనకి ఎక్కొచ్చు గైస్ మనం, కాకపోతే కొంచెం డేంజర్ ఏమో అనుకుంటున్నా, బట్ ఎక్కుతున్నా. చూసుకుందాం, ఫోన్ అయితే చేద్దాం. ఎక్కడున్నాడో ఫోన్ చేసి రమ్మందాం వీడికి. మనం అయితే మన సీక్రెట్ రూమ్ కి అయితే వచ్చినట్టు. చూసుకున్నట్లయితే చెట్టు మీద ఉన్నాం మనం, ఇదేం సీక్రెట్ రూమ్ కాదనుకో. ఫోన్ చేద్దాం. నైస్ టైం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అయితే 50 minutes కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే శివ అయితే సీక్రెట్ రూమ్ అయితే తయారైతే చేసుకోవచ్చు. వాని దగ్గరికి అయితే వెళ్ళైతే వెతకాలి. మనకు టైం కూడా అయితే లేదు, తొందరగా అయితే వెతకాలి. 20 minutes అయితే వాని అయితే ఎక్కడ ఉన్నా వెతకాలి. చాలా పెద్ద గ్రౌండ్, ఆ గ్రౌండ్ లో మొత్తం ఇట్లా మొత్తం గుబ్బురు గుబ్బురు ఉంటాయి. అవి ఇస్త్రాకులో కొట్టుకుని ఆకులు ఉంటాయి చూసి, అవే ఆకులు ఉంటాయి. ఆ ఆకులలో మోతకాకులు అయితే ఎంతగానో వెతకాలి. ఇప్పుడు లేట్ చేయకుండా ఆ లొకేషన్ కి అయితే వెళ్ళైతే శివాని అయితే ఇప్పుడైతే వెతుకుదాము. గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు అయితే వాడు ఏడు అనేది వెతకాలి. ఇప్పుడు వెతకాలి కాబట్టి చుట్టుముట్టు అయితే చాలా టైం అయితే లేదు మనకి. తొందరగా అయితే 20 minutes ఉంది కాబట్టి ఇప్పుడు అది ఎక్కడ ఉందో వెతకాలి మెయిన్ గా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అయితే ఎత్తలేడు. ఎక్కడున్నాడు ఏమో. 4 సార్లు చేసినాం గైస్, అసలు ఎత్తలేడు, ఫోన్ ఆన్సర్ ఇస్తలేడు. వచ్చిండు, ఇప్పుడు లెంకుతాడు. చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఎటేటు తిరుగుతాడు అని. చెట్లలో అయితే చూడాలి. ముందే టైం కూడా లేదు మనకి, తొందరగా వెళ్ళాలి. గుబ్బురుగునిగా నాకు తెలిసి ఇంట్లోనే ఉంటాడు అనుకుంటా వాడు. ఒకసారి దగ్గరికి వెళ్దాం. ఏ శివ, దొరికినావరా రే? గాయస్ ఇంట్లో కూడా లేడు అనుకుంటా అన్నాడు. ఉండనుకున్నా కానీ లేడు ఇంట్లో కూడా. ఇంకో చెట్టు దగ్గరికి చూద్దాం. గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కొద్దిసేపు మా బ్రోనే కదా, ఇక్కడ బల్లు అవన్నీ ఉన్నాయి. నేను చెట్టు మీద ఉన్నా కాబట్టి వాటిని కూడా కొద్దిసేపు ఆట పట్టిద్దాం. ఇక్కడ ఇదైతే ఒకటి అయితే వచ్చింది, ఆలోచిస్తుంది అది ఏం చేస్తున్నా అనేసి. ఇంట్లో కింద ఉంది, పోతుందటు. ఎదుర్కొంటున్నాయి, అవి ఇట్టే చూస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లొకేషన్ అయితే కనిపిస్తాడు మనోడు. వేరే లొకేషన్ కి అయితే వెళ్దాము. నాకు తెలిసి అవతల సైడే కనిపించచ్చు, అవతల సైడే ఉంటాడు. ఇక్కడైతే అస్సలే ఉండడు, ఎందుకంటే ఇక్కడ చెట్లు కూడా అన్ని అని లేవు. ఉన్నాయి ఇవి 2 చెట్లే గుబ్బురుగా ఉన్నాయి, మిగతా చెట్లు అయితే గుబ్బురుగా అయితే అస్సలు లేవు. అవతల సైడ్ అయితే వెళ్తే ఒకసారి వెతుకుదాం అక్కడ కూడా. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి, మనకు తొందరగా టైం కూడా లేదు. మనవాడు ఇక్కడనే అనుకుంటా, నాకు తెలిసిన కాడికి అయితే సౌండ్ చేస్తుండే. ఒకటేసారి చూద్దాం, మెల్లగా సౌండ్ చేసినట్టు సౌండ్ చేసినట్టు అనిపించింది. కొంగలు కూడా వెతుకుతున్నాయి, ఇంతకు కొంగలు కూడా ఎగిరినాడే. అవిట సౌండా లేకుంటే వాన్ సౌండ్ అది తెలుసుకోవాలి. ఇప్పుడు లేట్ చేయకుండా మన దగ్గరికి వెళ్దాం. ఉరుకుతున్నాయి గాయస్, భయపడ్డాయి, పారిపోతున్నాయి అన్ని. అనుకున్నట్లయితే గాయస్ అవి అయితే చాలా భయపడ్డాయి, అన్నీ దొరికినాయి. వీడేడుండో మావాడు ఇంకా వస్తలేడు. వీడిని చూడాలి. చెట్టు అయితే ఎక్కినా కానీ నాకు కూడా భయం అవుతుంది దీని మీద కూర్చోవాలంటే. ఇక్కడ చూసుకుంటే చాలా చెట్లు అయితే ఒకటేసారి, ఒక్క చెట్టు కాదు చాలా చెట్లు ఉన్నాయి. ఏ చెట్ల దాక్కునే మోడు. ఫస్ట్ అయితే ఆ చెట్టు చూద్దాం, తర్వాత ఎద్దుదాం, తర్వాత అవన్నీ చూసుకుంటాం ఒకటేసారి. దొరికినవరో వీడియో. చెట్టు మీద అయితే లేడు మనోడు, ఇంకే చెట్టు మీద ఉండేమో తెలియదు. ఇంకోసారి అవతల చెట్టు కూడా చూద్దాం ఒకసారి. శివ, దొరికినవరా శివ? దొరికినవురా, దొరికినావు. గాయస్ ఈ చెట్టు మీద కూడా చూసుకుంటే మన అసలు లేడే లేడు. ఎండ్లున్నావురా రే? దొరకాలరా, నిన్ను పిచ్చి పడేస్తా. నన్ను అయితే లెంకుతున్న కుమార్ బ్రో సౌండ్ అయితే వస్తుంది. మనం చూడాలి ఏడు అనేది. వచ్చిండు గైస్, మెల్లగా వచ్చిండు. ఇగో ఇక్కడ ఉన్నాడు, వస్తాడు ఇటు. గాయస్ చెట్ల మీద అయితే చూస్తుంది, మేబీ దొరికితే అనిపిస్తుంది. ఇందులో ఉన్నాడు, ఇక్కడ వస్తున్నాడు.
బ్లాక్ షర్ట్ అదే బర్లాతో తప్ప వేరే ఎవరు అనుకుంటా. మనోడు కూడా ఏడుండేమో తెలుస్తలేదు. ఇంకా వెతుకుతా. ఆల్మోస్ట్ అయితే వాడిని పట్టుకోనికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడు నిజంగా సీరియస్ గా ఆడుతాను అనుకుంటా. ఆట నిజంగా మీకు అనిపిస్తుంది, ఎక్కడున్నదో అనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చిండు. ఇక ఇక్కడ ఇక్కడ ఆడు ఏడుండు గైస్. ఈ చెట్లు కూడా వెతుకుదాం ఎట్లుండో. నాకు తెలిసి మేబీ ఇంట్లోనే 100% ఇంట్లోనే ఉంటాడు నాకు తెలిసి. కనిపిస్తలేదు. అవతల సైడ్ పెట్టుకోము ఒకసారి. దొరికినా వీడియో. బంగారం వెళ్ళు వెళ్ళమ్మా. దొరికినా వీడియో. బంగారం వెళ్ళు వెళ్ళమ్మా. చెట్లా కనిపిస్తాడు, ఎత్తే కనిపిస్తుంది. ఎల్లు 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 బంగారం వెళ్ళు ఎల్లు ఎల్లు దొరికినా వెళ్ళు వచ్చేసాయి. ఎల్లు దొరికినావు వెళ్ళు వెళ్ళిపోయి తొందరగా దిగు. పట్టేసినావా బ్రో? సుర్లే, నేను ఇంటలే నిన్ను. దా ఇట్రా ఫోన్ తీసుకుందా. ఇంతకు ముందుకే దొరికినాయి బర్రెలు. నువ్వే బా నేను బూలు పడ్డా వీటిలోనే. అవి గిట్లెందుకు కొరుకుతున్నాయి అబ్బా. నేను మస్తు బూలు పడ్డా తెలుసా. మరి అమ్మ హైలైట్ ఉంది కదా బ్రో సీక్రెట్ రూమ్. పిచ్చ పిచ్చగా ఉన్నది. దొరికిన మన ఫైనల్ అయితే ఫోన్ తీసుకున్నా. దిగు. హైలైట్ ఏమైంది తెలుసా? అడ్వాంటేజ్ చూస్తున్నా కదా, నువ్వు ఎటు పోతున్నా మొత్తం కనిపిస్తున్నావు. అరే నేను ఇంత లోపలికైనా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మంచిగా ఉంది కదా, హైలైట్ ఉన్నది అనిపిస్తున్నాం. ఆ బర్లైన షాక్ అయిపోతున్నా ఒకటేసారి. ఈ కొడుకులు గిన్నెలు ఏం చేస్తున్నావు అబ్బా అనుకుంటుండ్రు. పాపమే మస్తు భయపడ్డాడు. భయమయ్యా అన్నారు. బర్రెలు అయితే మస్తు వీడు ఏందో కానీ బర్రెలు అయితే మస్తు బోల్ పెట్టిన కొడుకు. దాదా వచ్చేసాయి వచ్చాయి దొరికిపోయిండు ఫైనలీ గాయస్. ఒక 15 minutes కంప్లీట్ చేసేసినాం మనము. ఫైనలీ అయితే మనోడు అయితే దొరికిపోయిండు. టైం చూసుకున్నట్లయితే 15 minutes అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 5 minutes కంప్లీట్ ఉండే. అప్పటిలోపు అన్ని అయితే వెతికినా. అటు సైడ్ వెళ్ళినా ఇటు సైడ్ వెళ్ళినా. లాస్ట్ నా కొడుకు తెలిసి ఇల్లు ఉంటుంది అనుకున్నా. ఇల్లు కూడా వచ్చినా కానీ కనిపించలేదు మనకైతే. ఆ లోపట ఉండే యూతో సైడ్ వచ్చిన బ్యాక్ సైడ్ అప్పుడు అనిపించిండు. ఆడ ఉండే అయితే బర్రెలు అయితే అక్క గెలకలేరు వాడు. ఒర్రిను ఊ అన్నారు. ఒక ఈ ఫుటేజ్ లో మొత్తం క్యాప్చర్ అయి ఉంటది. అదైతే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వచ్చింది ఊ అన్నారు. కొద్దిగా పిలుచుకున్నా ఏందా అని చూడడానికి వచ్చినాయి అనేసి అన్న చెట్టు జంపిగా ఉరుకుతూనే ఉన్నా. జంప్ అయిపోయినాయి అక్కడిక్కడ. ఫైనల్ అయితే మనని అయితే పట్టేసిన. ఈ ఛాలెంజ్ కోసం అయితే తక్కువ తిరగలేను. అక్కడ సైడ్ పోయినా ఇటు సైడ్ పోయినా. ఆడ బర్రెలు అయితే అప్పుడు వెళ్ళిపోయినాయి. మొత్తం వీడి వల్లనే వెళ్ళిపోయినాయి. అవి ఒకటేసారి బర్ర దగ్గర అవుతున్నా. వాడు ఊ అన్నప్పుడు దబాంచి వెళ్ళిపోయినాయి. అవి పైకి వస్తున్నాయి ఒకటే నిమిషంలో. అయితే మినిట్స్ అయితే ఛాలెంజ్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది రోజు వీడియో. సీక్రెట్ రూమ్ అయితే మీకు నచ్చినట్టయితే పార్ట్ కూడా దీనికైతే ట్రై చేస్తాము. ఈ వీడియో పైన ఒక 10 likes అయితే కంప్లీట్ అయితే వేయండి. నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా అయితే పార్ట్ కూడా తీయడానికి అయితే ట్రై చేస్తాము. ఈ ప్లేస్ రాకుండా మనం అయితే లోపలైతే అడవిలోకి అయితే వెళ్ళిపోతున్నాం. అంతేరుగుంటే అడవి అయితే చాలా పెద్ద అవుతుంటది. అందులో అయితే ఇంకోనైతే తీసుకుపోతే పార్ట్ కూడా తీద్దాము. ఈ వీడియో మీకు అయితే నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మరియు ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియో వెళ్దాము. అప్పటివరకు టేక్ కేర్. బాయ్.